నేను డాక్టర్ సి విజయలక్ష్మి, టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్, నెల్లూరు. నేను నా ఫ్రెండ్స్ కలిసి సంతానలేమి గురించి తెలుగులో సామాన్య ప్రజలకి సులభంగా అర్థమయ్యే రీతిలో కొన్ని వీడియోలు చేయదలిచామండి. అందులో సంతానలేమి గురించి అవగాహన, దాని ట్రీట్మెంట్కి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వబడతాయి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా ఉండే దంపతులకి 2 years పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు పుట్టలేకపోతే వాటికి కారణాలేంటి, ఎలా ఇవాల్యుయేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మొదటిగా కాజెస్, కారణాలేంటి, ఆ తర్వాత ఇవాల్యుయేషన్, డీటెయిల్ లాబొరేటరీ టెస్టులు, స్కానింగ్ టెస్టులు చేస్తారనమాట. ఈ వీడియోలో మనము మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లేడీస్లో అన్నీ బాగున్నాయి, మగవాళ్ళలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలాంటి కారణాలు ఉంటాయి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు చంద్రయాన్ రాకెట్లు ద్వారా శాటిలైట్స్ చంద్రుడి దగ్గర పోయినప్పుడు ఫెయిల్ అయిపోయింది అనుకో, అక్కడ ల్యాండ్ అవ్వడం అప్పుడు ఏం చేస్తారు, ఎంక్వైరీ కమిటీ వేసుకుంటారు అనమాట. కారణాలు ఏంటి కనుక్కుంటారు, తర్వాత ఆడిట్ చేసుకుంటారు. ఫస్ట్ మనం కూడా ఇక్కడ కారణాలు తెలుసుకొని ఎంక్వైరీ కమిటీ ద్వారా తర్వాత ఇవాల్యుయేట్ చేస్తారనమాట. ఈ వీడియోలో మెయిన్గా మనం కారణాలు ఏంటో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 5 స్టేజ్ల ద్వారానే ఈ కారణాలు కూడా తెలుసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ స్టేజ్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లాగా యూజువల్గా 1 to 2% మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి మనం ఈజీగా కూడా కనుక్కోవచ్చు. చిన్నప్పటి నుంచి పిల్లలు కొంచెం బ్రెయిన్ తక్కువగా ఉండడం, లేదా ఏదైనా దెబ్బ తగలడం, బ్రెయిన్లో ఏదైనా ట్యూబర్కులోసిస్ లేదా క్యాన్సర్లు అట్లాగే ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు అది సిగ్నల్ పంపించడం, సైకోమోటార్ కాంప్లెక్స్ సైకోమోటార్ స్కిల్స్ని, ఆ థింకింగ్ ప్రాసెస్ని తగ్గించేస్తుంది అన్నమాట. సెకండ్ స్టేజ్ వచ్చి మనం టెస్టిస్ అంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రాబ్లమ్స్. ఇవి 30 to 40% ఉంటాయి అన్నమాట. ఇంకా థర్డ్ స్టేజ్ వచ్చి సెమినల్ అండ్ ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ అండ్ ఎరక్షన్. ఈ ప్రాబ్లమ్స్ 10 to 20% ఉంటాయి. తర్వాత ఒక్కసారి ఫీమేల్ రిప్రొడక్టివ్లో స్పర్మ్స్ అయ్యాక కంట్రోల్ ఉండవు కాబట్టి ఆ స్టేజ్ 5 మనం ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ కారణాలు తెలుసుకునేటప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇంకొక లాస్ట్ పాయింట్ వచ్చి ఇడియోపతిక్ అంటే కారణాలు తెలియదు అనమాట. ఎందుకు ఫెర్టిలైజ్ అవ్వట్లేదు, ఒకవేళ ఫెర్టిలైజ్ అయినా హెల్తీ బేబీ ఎందుకు పుట్టట్లేదు, అబార్షన్స్ అయిపోతున్నాయి అని కారణాలు 60 నుంచి 80% ఉంటాయన్నమాట. కనుక్కోవడం చాలా కష్టం ఇది. అందుకని కరెక్ట్గా కారణాలు కూడా చెప్పలేరు కొన్నిసార్లు డాక్టర్లు అనమాట. ఇప్పుడు మనం కారణాలని స్టేజ్ వైజ్ కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ అంటే బ్రెయిన్కి సంబంధించి పుట్టుకతో కానీ లేదా ఇన్ఫెక్షన్స్, దెబ్బ తగలడం వల్ల కానీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతాయి. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ కారణాలు వచ్చి టెస్టిస్ అనమాట. పొత్తి కడుపు చివరిలో టెస్టిస్ ప్రొడ్యూస్ అవుతుంది ఫీటస్గా ఉన్నప్పుడు. అవి చిన్నగా బాడీ టెంపరేచరు కొంచెం తక్కువ ఉండాలని చెప్పి అవి టెస్టిస్ 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కింద స్క్రోటల్ శాఖలోకి వచ్చేస్తాయి అన్నమాట. అక్కడ మాత్రమే ఆ టెంపరేచర్లో మాత్రమే స్పర్మ్ ప్రొడక్షను, స్పర్మ్ డెవలప్మెంట్ 2 బాగా జరుగుతాయి. టెంపరేచర్ కానీ ఎక్కువైతే స్పర్మ్ ప్రొడక్షను, స్పర్మ్ డెవలప్మెంట్ 2 కూడా దెబ్బతింటాయి. సో ఇట్లాంటి ఒక కండిషన్ని అన్డిసెంటెడ్ టెస్టిస్ అంటారు. అంటే 1 కానీ 2 టెస్టిస్లు కానీ పొత్తి కడుపులోనే ఉండిపోతాయి, కిందకి స్క్రోటల్ శాఖలో ఉండవు అనమాట. అలాంటి వాళ్ళకి స్పర్మ్ ప్రాబ్లం వల్ల పిల్లలు పట్టుకుంటా పోవచ్చు. రెండో కారణం వచ్చి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 23 మేల్ ఫీమేల్ కలిసి 46 అవ్వాలి కదా, అలా జరిగే క్రమంలో కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ డిలీట్ అయిపోయి ఎక్సెస్గా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా నార్మల్ హెల్దీ పిల్లలు పుట్టరు అనమాట, అబార్షన్స్ అయిపోతుంటాయి. తర్వాత కారణం వచ్చి ఇంజురీ. టెస్టిస్ స్క్రోటల్ శాఖలో వస్తే కానీ ఫుట్బాల్ ఆడేటప్పుడు, క్రికెట్ బాల్ తగిలినప్పుడు, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మాత్రం టెస్టిస్ డ్యామేజ్ అయ్యి స్పర్మ్స్ ప్రొడక్షన్ కానీ డెవలప్మెంట్ కానీ దెబ్బతింటుంది. తర్వాత కారణం ఇన్ఫెక్షన్స్. మన ఆర్కైటిస్ అంటాము, మమ్స్ వైరస్ టీనేజ్ తర్వాత వస్తే కానీ అట్లాగే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల. తర్వాత వ్యారికోసీల్ అని ఒక కారణం ఉంటుంది. ఫైలేరిసిస్ లాగా బ్లడ్ వెజల్స్ అరౌండ్ టెస్టిస్ బాగా ఉబ్బిపోయి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గించేస్తాయి. అట్లాగే డయాబెటిక్ మెలైటిస్, షుగరు, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, లివర్ ఫెయిల్ అవ్వడం, ఇలాంటి వాటిల్లో కూడా ఇండైరెక్ట్గా టెస్టిస్ మీద ఎఫెక్ట్ చూపించి స్పర్మ్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. తర్వాత కారణం
కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హై పవర్ఫుల్ మందులు ఇవ్వడం లేదా రేడియోథెరపీ కరెంట్ పెట్టడం. అందుకే మనం ఎక్స్రే తీసేటప్పుడు లెడ్ షీట్ వేసుకుంటారనమాట, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. చివరిగా వచ్చి టెస్టిస్కి క్యాన్సర్ రావడం. ఈ పైన చెప్పిన కారణాలన్నీ సెకండ్ స్టేజ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ స్క్రీనింగ్లోనే తెలుసుకుంటారు డాక్టరు. ఇది అయిన తర్వాత స్టేజ్ 3 అంటే సెమినల్ ఫ్లూయిడ్, ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ అండ్ వాస్ డిఫరెన్స్, ఎరక్షన్ అండ్ ఇజాక్యులేషన్ ప్రాసెస్లు అనమాట. ఇంకా మన ఎగ్జాంపుల్లో తెలుసుకుంటే రాకెట్ లాంచింగ్ చేయడం అనమాట. లాంచింగ్ స్టేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి కూడా సేమ్ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, బయట జబ్బుల ద్వారా, ట్రామా ద్వారా వచ్చే ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సిందంటే వ్యాసెక్టమీ, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం వాస్ డిఫరెన్స్ బై సర్జికల్ ప్రాసెస్ ద్వారా కట్ చేసేస్తారనమాట. సో అప్పుడు స్పర్మ్స్ చేరవు, ఇంకా అలాంటప్పుడు పిల్లలు పుట్టరు. ఇంకో కారణం వచ్చి ఆపరేషన్స్ చేస్తుంటారు హెర్నియాకి, వాటికి పొత్తు కడుపు దగ్గర. అలా చేసేప్పుడు పొరపాటున వాస్ తెగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా పిల్లలు పుట్టరు. ఇవి సర్జికల్ ద్వారా వచ్చేవి. కానీ మనకు ఎక్కువ రొటీన్గా వచ్చేవి ఇన్ఫెక్షన్స్. హెర్పీస్ ఇన్ఫెక్షన్ అని, వైరల్, సిఫిలిస్ అని, హెచ్ఐవి అని, ఎయిడ్స్ కానీ, హెపటైటిస్ కానీ, క్లమీడియా ఇన్ఫెక్షన్స్, గొనోరియా ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సెమినల్ వెజికల్స్, ప్రాస్టేట్ ఫ్లూయిడ్ లేదనుకోండి, స్పర్మ్ ట్రావెల్ చేయలేదు యూటరస్లో, ఎక్కువ రోజులు ఉండలేదన్నమాట. అందువల్ల ఈ రెండు యూజువల్గా నార్మల్గా బాగుంటాయి. ఇప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్స్లోనే దెబ్బతింటాయి అన్నమాట. ఇక లాస్ట్ వచ్చి ఎరక్షన్, ఇజాకులేషన్ అనేది 1 or 2%లోనే ప్రాబ్లం ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి, లేదా డయాబెటీస్ వల్ల, ఆల్కహాలిజం వల్ల కూడా ఎరక్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇజాకులేషన్ కూడా నార్మల్గా ఇజాకులేషన్ చేసినప్పుడు సీమెన్ అంతా బయటకు వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇజాకులేషన్ ఇప్పుడు రివర్స్లో వెళ్ళిపోతుంది అనమాట. సీమెన్ మొత్తం వెళ్ళి యూరినరీ బ్లాడర్, మూత్ర సంచిలోకి చేరిపోతుంది. దీన్నే రెట్రోగ్రేడ్ ఇజాకులేషన్ అంటారు అనమాట. వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ ద్వారా బాగా చేయొచ్చు. స్పర్మ్స్ బాగుంటాయి కాబట్టి యూరిన్ ఇచ్చి తీసి క్లీన్ చేసి మళ్ళీ ఐయుఐ చేస్తారనమాట. ఇంకా అన్నోన్ అని చెప్పుకున్నాం కదా మనము, అంటే కారణాలు తెలియనివి ఆల్మోస్ట్ 60 to 80%. వాటికి స్పెషలైజ్డ్ టెస్ట్ ఇవాల్యుయేషన్లను వస్తారు, కానీ కారణాలు కనుక్కోవడం కష్టం అనమాట దీంట్లో. నెక్స్ట్ వీడియోలో మనం ఇవాల్యుయేషన్ డీటెయిల్డ్గా ఎట్లాగ ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ట్రీట్మెంటు మనకు ఏది చేసుకుంటే బాగుంటుందో తెలుస్తుంది. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.